నీకు తెలియదు, నీ భక్తి జీలంతా నీ పిల్లల్లోకి దిగిద్ది, నీ మనోసంతానంలో కూడా దిగిద్ది. స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా అనిపించినా మొత్తం ట్రాక్లోకి వస్తారు. ఆడికి పోరు. దేవునికి మహిమ. నీ ప్రయాస వృధాగా పోదు నాయనా. నీకు కూడా చెప్తున్నాను, నీ మోకాళ్ళ అనుభవం, దేవునితో నువ్వు మాట్లాడుకోవటం చెప్పుకోవాలా. మా తాత మోకాళ్ళుని ప్రతిరోజు దేవునితో మాట్లాడే భక్తిపరుడు మా తాత. మా తాత చాలా ఆత్మల్ని రక్షణలోకి నడిపించినోడు, ఏసై కోసం గొప్ప త్యాగాలు చేసినోడు. ఏసై అంటే పడి చేస్తాడు. పిచ్చోడు మా తాత, ఏసై పిచ్చోడు. కాస్త కూస్త మేము ఏదైనా భక్తి నేర్చుకున్నామంటే మా తాతను చూసి నేర్చుకున్నాం, మా నాన్నను చూసి నేర్చుకున్నాం, మా అన్నను చూసి నేర్చుకున్నాం, మా అక్కను చూసి నేర్చుకున్నాం. మా తమ్ముడి వల్ల మేము దేవునికి కనెక్ట్ అయ్యాం, మా చెల్లి వల్ల మేము దేవునికి కనెక్ట్ అయ్యామని చెప్పుకోవాలరా తల్లి. నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోవాలి, నీ నైబర్స్ చెప్పుకోవాలి, నీ సమాజ ప్రజలు. ఆ విధంగా నా తండ్రి మిమ్మల్ని, నన్ను, మనల్ని తయారు చేయనుగాక. ఆమేన్. ఓకేనా?